దాస్ వచ్చాడని పారిజాతం గట్టిగా చెప్పడంతో కార్తీక్లో అనుమానం మొదలవుతోంది. జ్యోత్స్న దాస్ను ఏమైనా చేసిందా అని కంగారు పడతాడు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని నిర్ణయించుకుంటాడు. దీంతో జ్యోత్స్నలో కంగారు మొదలవుతుంది. ల్యాప్టాప్లో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన దశరథ కార్తీక్, నువ్వు సీసీటీవీని చూస్తున్నావా? అది వేస్ట్, ఆ కెమెరా పనిచేయడం లేదా అని అనడంతో కార్తీక్ షాక్ అవుతాడు. ఆ మాట వినగానే జ్యోత్స్న గుండెల్లో గుబులు ఒక్కసారిగా తగ్గి హమ్మయ్య అన్నట్టు ఊపిరి పీల్చుకుంది. తనలో తాను ఇలా అనుకుంది. నెల రోజుల క్రితమే నేను ఆ వైర్ కట్ చేశాను. అప్పటి నా ముందు జాగ్రత్త ఈరోజు నా పరువు కాపాడింది. లేదంటే ఆ దాస్ లోపలికి రావడం అందరికీ కనిపించేదని బయటపడుతుంది. జ్యోత్స్న మాట్లాడుతూ, అసలు దాస్ రాలేదని నేను మొత్తుకుంటుంటే నీకు అర్థం కావడం లేదు కార్తీక్. లేని మనిషి గురించి అందరినీ ఎందుకు టెన్షన్ పెడతావు అని కార్తీక్ పై మండిపడింది. దాస్ అన్న ఇంటికి వస్తే ఖచ్చితంగా లోపలికి వస్తాడు కదా అని అంటుంది కాంచన. కానీ కార్తీక్ అనుమానం తీరదు. జ్యోత్స్న వైపు తీక్షణగా చూస్తూ, జ్యోత్స్న, మావయ్య తప్పకుండా వచ్చే ఉంటారు. నీ మీద నాకెందుకో గట్టి నమ్మకం కలగడం లేదని అనుకుంటాడు. దాస్ మావయ్య నిజం చెప్పాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అప్పటినుంచే కనిపించకుండా పోయాడని జ్యోత్స్నని అనుమానిస్తాడు. నువ్వు నన్ను ఎప్పటికీ కనిపెట్టలేవని, బావ దాస్ ఎక్కడున్నాడనే నిజం తెలుసుకోలేవని అనుకుంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న గదిలోకి వెళ్ళగానే పారిజాతం వెనకే వెళ్ళి, నేను నా కళ్ళతో చూశాను జ్యోత్స్న, దాస్ను చూశాను, నువ్వెందుకు బుకాయిస్తున్నావని గట్టిగా అరుస్తుంది. నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నాపైనే అమ్మమ్మ, నీ కళ్ళజోడు మార్చుకో. అక్కడ నాకు సపోర్ట్ చేయాల్సింది పోయి నా మీద అరుస్తావా? ఆ దాస్ వస్తే నిజం బయటపడుతుందని నా ప్రాణాలు పోతున్నాయి. నువ్వేమో ఇలా చేస్తావని జ్యోత్స్న తన ఆవేదనకు వెళ్ళగక్కి అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చున్నారు. దీప వడ్డించిన వంటలు చూసి శివనారాయణ సంతోషించాడు. చాలా రోజుల తర్వాత అందరం కలిసి తింటున్నామని మురిసిపోతాడు. కాంచన వస్తుందని ముందే తెలిసి దీపతో అద్భుతమైన వంటలు చేయమని చెప్పారని దశరథ అంటాడు. సుమిత్ర దశరథల మధ్య కూర్చొని దీప భోజనం చేస్తుంది. మేం రావడం ఇష్టం నీకు లేదనుకుంటా. ఇది చూసిన జ్యోత్స్న తనలోని విషయం బయటకు కక్కుతుంది. వెంటనే జ్యోత్స్న తన అసహనాన్ని బయటపెట్టింది. దీప పదే పదే మమ్మీ డాడీలను అమ్మలాంటి వారు, నాన్నలాంటి వారని అనడం ఆపే. అది వింటుంటే నాకేదోలా ఉంది. మా మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు నీ ఇంట్లో దాచావు. మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు బావ ఆ విషయం దాచాడు. మీరంతా కలిసి ఆడుతున్న ఈ డ్రామా వల్ల నష్టపోయేది ఎవరు అని ప్రశ్నించింది. ఆ మాటలకు కాంచన ముఖం ఎర్రబడింది. జ్యోత్స్న, నీ మాటలు చేతలు ఈ మధ్య అస్సలు బాలేవు. మేము ఇక్కడికి రావడం నీకు ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు అని సీరియస్ అయింది. నీ రెండో పెళ్ళం ఎక్కడ శ్రీధం? పెట్టింది పుల్ల. కొన్ని రోజులుగా దీని చేతలు మాటలు తేడాగా ఉన్నాయని శివనారాయణ కూడా అనుమానపడతాడు. మనం అందరం కలిసి ఉంటేనే ఫ్యామిలీ అని శ్రీధర్ అంటాడు. జ్యోత్స్న మాటలకు పారిజాతం కూడా జత కలిసింది. శ్రీధర్ను టార్గెట్ చేస్తూ, నువ్వు అడ్డదారిలో ఈ ఫ్యామిలీలోకి దూరిపోయావు శ్రీధర్. కాంచన వెనుక తిరుగుతున్నావు సరే, మరి నీ రెండో భార్య కావేరిని, స్వప్నను కూడా తీసుకుని వస్తావా? ఆమెకు విడాకులు ఇచ్చేసే ఇక్కడ ఉండిపోతావా అని అందరి ముందు నానా మాటలు అనింది.